క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 43వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ప్రారంభపు వచనాలు నేను చదువుతున్నాను. ఆ దేశమందు కరువు భారముగా ఉండిన గనక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, యూదా అతని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందము. నీవు వాడిని పంపనులని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పిన నేను. ఐగుప్తులో ధాన్యం ఉందని ఎరిగి యాకోబు ద్వారా, తండ్రి అయినటువంటి యాకోబు ద్వారా పంపబడినటువంటి ఈ అన్నదమ్ములందరూ ఐగుప్తుకి వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే వారిని గుర్తుపట్టినటువంటి యోసేపు వారితో కఠినంగా మాట్లాడినప్పుడు వారి తండ్రి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ వాళ్ళు చెబుతూ వచ్చారు. అంత మాత్రం కాక, మేము యథార్థవంతులము, వేగుల వారం కాదని, మాకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని, వాడి ఇంటి దగ్గర ఉన్నాడని, వృద్ధాప్యమందు వాడు పుట్టాడని ఇలా మాట్లాడుతూ వచ్చారు. అయితే యోసేపు అది విని, మీలో మీ తమ్ముడున్నారని మీరు చెప్పారు కనుక మీరు అతన్ని నా దగ్గరికి తీసుకొస్తేనే నేను మిమ్మల్ని నమ్ముతాను. ఎందుకంటే అందరూ అన్నదమ్ములైన రాహేలుకు పుట్టినటువంటి కుమారులు యోసేపు, బెన్యామీన్ గనక తన సొంత తమ్ముడైనటువంటి బెన్యామీనును చూడాలన్న ఆశ కలిగి సిమియోనును బంధించి చెరసాలు పెట్టి మిగతా వారిని పంపించేశాడు. ఇప్పుడు ఆ బెన్యామీనును మీరు తీసుకొని రాకపోతే నా ముఖం మీరు చూడకూడదు అని ఖండితంగా చెప్పేశాడు. ఇదే ఆ విషయాన్ని యాకోబుకు తన కుమారులు వివరించినప్పుడు యాకోబు అంటాడు, యోసేపు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకుపోవాలని చూస్తున్నారు. ఇదంతా నాకు అనుకూలంగా లేదు. ఒకవేళ బెన్యామీను కూడా మీరు ఏమైనా చేస్తే వృద్ధాప్యమందు ఉన్న నేను దుఃఖముతో నేను సమాధికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో అతని అన్న అయినటువంటి యోసేపుని మీరు చంపేశారు. ఇప్పుడు సిమియోను కూడా తిరిగి రాలేదు. అయితే వీరంటున్నారు, లేదు లేదు, మనకు ఆహారం కావాలంటే బెన్యామీని తీసుకెళ్ళాలి, లేకపోతే మేము వెళ్ళలేం. ఇక కరువులో చచ్చిపోయేదానికంటే కాస్త ఈ బాధ ఇబ్బంది కలిగినా పర్వాలేదని తేరుకొని యాకోబు అంటున్నాడు, సరే మీరు రెట్టింపు రూకలు తీసుకొని అతని దయ, అతని కటాక్షం మీ మీద కలుగునట్లుగా మీరు బెన్యామీని కూడా తీసుకుని వెళ్ళమని పంపించేస్తున్నాడు. అయితే నా ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆ బెన్యామీన్తో కలిసి వెళ్ళడము, ఆహారం కొనడము, ఈ స్టోరీ అంతా నేను చెప్పను. కానీ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారాన్ని బట్టి ఒక ప్రత్యక్షత నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఈ బెన్యామీన్ యొక్క కథ ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఆదికాండము 35వ అధ్యాయంలో కదా. యాకోబు తిరుగు ప్రయాణంలో 17-18 వచనాల్లో మనం చూస్తాం. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. గొప్ప ఆత్మ సంబంధమైన పాఠం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పేరు అనేది ఆ వ్యక్తి జీవితాన్ని, ప్రత్యేకంగా బైబిల్లో చాలా పేర్లు సార్థకం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు యోసేపు అంటే ఫలించేది కొమ్మ, ఇలాగా. అయితే ఈ రాహేల్ ఎప్పుడైతే మరణిస్తుందో, మృతి పొందుతుందో, ఆ ప్రస్తుత స్థితి మీద తను ఆలోచన చేస్తూ, నా వేదనకు, నా మృతికి వీడు కారణమయ్యాడు గనక వీడి పేరు బెనోని అని పిలిచింది. కింద మీరు ఫుట్నోట్లో చూస్తే బెనోని అంటే దుఃఖపుత్రుడు అని. మీరు బాగా గమనించండి, అలా చెప్పింది మరణించేసింది. కొంతకాలము గడవలేదు, కొన్ని సంవత్సరాలు గడవలేదు. వెంటనే యాకోబు స్పందిస్తూ ఆ అబ్బాయి మీద కాదు అన్నట్టుగా బెన్యామీను అని పలుకుతున్నాడు లేదా ప్రవచిస్తున్నాడు. మనం ఇక్కడ ఆలోచన చేయాలి, ఎంత గొప్ప వ్యత్యాసం ఈ పేర్ల మధ్యలో ఉందో. మరొక వైపున తన భార్య చనిపోతూ పెట్టిన పేరు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి. దాన్ని యాకోబు మార్చుండకూడదు. కానీ ఇక్కడ మొహమాటానికి యాకోబు వెళ్ళలేదు. ఎందుకంటే యాకోబుకు ఒక దర్శనం ఉంది, యాకోబుకు ఒక వాగ్దానం ఉంది.
నిశ్చయముగా నీ పిల్లలందరినీ ఇలా దీవించి ఇలా ఆస్వాదిస్తానని దేవుడు చెప్పాడు కదా. అయితే ఈ తల్లి ప్రస్తుతం మీద మాట్లాడింది, తప్పేం లేదు. కానీ యాకోబు భవిష్యత్తు మీద మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద మదర్ కౌంట్స్ ఓన్లీ ద సిచ్యువేషన్, బట్ ఫాదర్ కౌంట్స్ ద ప్రామిస్. కొన్ని సందర్భాల్లో సాతానుడు ఈ లోకంలో మనకు అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి ప్రయత్నం చేస్తాడు. అది ప్రస్తుత పరిస్థితుల మీద. మనుషులు అలాగే మనల్ని పిలుస్తుంటారు. నువ్వు త్రుటిలేవా, నువ్వు పడిపోయావా, నువ్వు శోధించబడ్డావా, నువ్వు ఇబ్బందుల మధ్యలో ఉన్నావా, నీ మీద అనేక రకములైన పేర్లు పెట్టి ఆ పేర్లతో నిన్ను పిలుస్తుంటారు జీవితకాలం. మీరు గమనించండి, ఈ కుమారుడు పెద్దగా అయితే అందరూ బెనోని బెనోని అని పిలిస్తే ప్రతిసారి కూడా ఆ పేరుకు అర్థం వేదన పుత్రుడైతే, నా తల్లి నేనే చంపేశానా, ఆ తల్లి చావుకు నేను కారణమయ్యానా అని వాడు ఎంత కుమిలిపోతాడు. ఇదేమాత్రం నచ్చని యాకోబు అతని భవిష్యత్తు ఎంత దీవెనకరంగా ఉండబోతుందో ఆలోచించి అతని మీద బెన్యామీను అని మాట్లాడాడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు, సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఆర్ సన్ ఆఫ్ ఫేవర్. మరణానికి కారణమైనటువంటి వేదన పుత్రుడు అనే మాట ఎక్కడ, ఫేవర్డ్ సన్ ఎక్కడ. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, బై క్యారెక్టర్, బై నేచర్, మన గుణగణమును బట్టి, మన స్వభావమును బట్టి మనం అందరము కూడా బెనోనిలమే. ఎందుకంటే రోమేలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు కదా, ఏలయనగా మనం ఇంకా పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు. మన స్వభావమును బట్టి, మన యొక్క గుణగణాల్ని బట్టి భౌతికమైన తల్లిదండ్రులకు, ఇటు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి మన పరలోకపు తండ్రికి కూడా మనం ఎక్కువ దుఃఖమును వేదనను కలగజేశాం. లోకమంతా కూడా అలాగే మన మీద పాపి అనే ఒక ముద్ర వేసింది. బట్ అవర్ ఫాదర్ జీసస్ క్రైస్ట్ కౌంట్స్. ఆయన మనల్ని ఎలాగెంచుతున్నాడు, ఆయన మన జీవితంలో ప్రవేశించిన ద్వారా మనము ఫేవర్స్ అనిగా మారిపోయాం. మీరు చూడండి, గలతీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా 4వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము, లేదా తల్లి గర్భములో రూపించబడిన మొదలుకొని, లేదా మనం పాపములోని పుట్టి ఉన్నాం. ఊహ తెలిసిన తర్వాత మనము పాపులమైపోయాం. అయితే ఈ పాప శాపము నుండి, ధర్మశాస్త్రం నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడు. కనుక ఆ దినం బెనోని బెన్యామీనిగా మారిపోయినట్టే క్రీస్తుని బట్టి ఇదిగో బెనోనిలమైన మనము బెన్యామీనులుగా మారిపోతున్నాం. బెన్యామీని యొక్క ఆశీర్వాదము 5 పాళ్ళు. హల్లెలూయా. మీరు గమనించండి, ఆదికాండములో 43వ అధ్యాయం 34వ వచనంలో అతడు తన సహోదరులందరికీ వంతులు ఇస్తూ ధాన్యం ఇస్తున్నప్పుడు, మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 గొప్పది. తన సొంత సహోదరుడు కనుక అందరికంటే కూడా యోసేపు బెన్యామీనుని ఎక్కువ ప్రేమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా రాయబడింది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు. యోసేపు బెన్యామీనును ప్రేమించి ఇచ్చిన దానికంటే కూడా క్రీస్తు ఎక్కువగా మనల్ని ప్రేమించాడు అనే దానికి రుజువు ఉన్నది ఇక్కడ. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం కూడా మీరు గమనించండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచు ఉన్నాం. యోసేపు బెన్యామీను ప్రేమించడం సబబే, ఎందుకంటే తన తల్లిపుత్రుడు, తన సొంత కుమారుడు, సహోదరుడు. అయితే మనల్ని ప్రేమించడానికి మనం ఎవరము? అయినా మనం పాపములో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. అర్హత యోగ్యత లేకపోయినా ప్రేమించాడు. ప్రేమించి మనల్ని తన సహోదరులుగా మార్చేందుకు మన కొరకు బలియాగమయ్యాడు. ఈ బెన్యామీను వంశము లేదా ఆశీర్వాదము ఎంత గొప్పదంటే, కొత్త నిబంధన గ్రంథంలో సంఘానికి పునాదిగా ఉన్న యేసును పోలి నడిచినటువంటి పౌలు బెన్యామీను గోత్రంకు సంబంధించిన వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబ పరిస్థితుల కారణంగానో, వ్యక్తిగత కారణాలుగానో ప్రస్తుతం నీ జీవితం ఎలాగుందో, ప్రస్తుతం మీద లోకం నీ మీద ఏ నిందలు వేసి, ఎటువంటి పేర్లు పెట్టి త్రాగుబోతానో, తిరిగిపోతానో, వ్యభిచారనో, లేదా పేదవాడనో, దరిద్రుడనో ఎలాగ నీ మీద పేరు ఆపాదించి నిన్ను కృంగదీసే ప్రయత్నాలు చేస్తుందో,
ఇదిగో ఆ కుమారుని యొక్క ఏడుపు చూసి, బాధను చూసి స్పందించి అతని మీద ప్రవచించినటువంటి యోసేపు కంటే పరలోకపు యోసేపు గొప్పవాడు. ఆయనను చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నీ శరీరంలో దుఃఖించి ప్రలాపించి పశ్చాత్తాపడినట్లయితే ఈ దినమే నీ జీవితాన్ని మార్చి ఆయన నీకు కొత్త పేరు పెట్టగలుగుతాడు. యెషయా గ్రంథంలో 62వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. ప్రకటన 2:17 కూడా ఇదే వాగ్దానం ఇస్తుంది కదా, నీకు కొత్త పేరు నేను పెడతాను. ఇదేదో కేవలము బాప్తిసం ఇస్తున్నప్పుడు క్రైస్తవ పేరు పెట్టినట్టుగా పేరు మార్చడం కాదు. పేరు మార్చడము అంటే దట్ మీన్స్ క్యారెక్టర్ని మార్చడం, జీవితాన్ని మార్చేయటం. న్యూ నేమ్, న్యూ లైఫ్. దిస్ ఈజ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. ప్రస్తుత పరిస్థితుల పైన పిలువబడుతున్నటువంటి నీ పేరును ఆయన మార్చునుగాక. నూతన సృష్టిగా మలచి ఓ కొత్త పేరు పెట్టి మంచి భవిష్యత్తుకు నిన్ను సిద్ధపరచునుగాక. క్రీస్తును అంగీకరించి బెన్యామీని వల్లే 5 రెట్ల పాలు పొందుదురుగాక. దేవుడు మీకు మెండైన కృప దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.